सीपीआई के सीनियर कायद के नारायणा ने वजीर आजम नरेंद्र मोदी की जानिब से सिंगरेनी कॉलरीज को प्राइवेटाइज न करने की बात को सफेद झूठ करार देते हुए कहा कि कबल ही इस कंपनी के 4 ब्लॉक्स को खानगियाने करने से मुतालिक इकदाम करने के बावजूद इस तरह की बातें करना एक वजीर आजम के ओहदे पर रहते हुए नरेंद्र मोदी को ज़ेब नहीं देता। मोदी को झूठ का सहारा लेने की जरूरत नहीं थी। नारायणा ने इस बात पर अफसोस का इजहार किया कि तेलंगाना की पुलिस रियासती हुकूमत के लिए काम करने के बजाय मोदी के एजेंट की तरह काम कर रही है, जिस पर वजीर आला चंद्रशेखर राव को तवज्जो देने की जरूरत है। उन्होंने कहा कि सीपीआई टीआरएस की बेहतर कारकर्दगी की बुनियाद पर उसकी तायद कर रही है और इस तायद में कोई जाती मफाद शामिल नहीं है। उन्होंने कहा कि बयानबाजों की जमातें और टीआरएस में मुफाहमत से बीजेपी कायदीन खौफजदा है। పుట్టిస్తారు కానీ ముసలి పిల్లలు పుట్టిస్తారా? పిల్లలు పుట్టరు కదా, సహజంగా అది ఆపరేషన్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా సింగరేణి గుడి ప్రొడక్ట్ వచ్చే బొగ్గు 10-15 ఏళ్లలో దాని ప్రొడక్షన్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏం చేయాలి? దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మైన్స్ని వీళ్ళకి ఇవ్వాలి, సింగరేణికి ఇవ్వాలి. అప్పుడు సింగరేణి కొన్ని బతుకుతుంది. కానీ దాంతో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. అంటే ఇప్పుడు సింగరేణి పరిధిలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్స్ అన్నింటి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు ఇది 15 పూర్తి ఖాళీ అయిపోతుంది. అది కొత్తగా ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సింగరేణి ఆటోమేటిక్గా చచ్చిపోతుంది, సహజమైన క్యాజువాలిటీకి వెళ్ళిపోతుంది. అంటే బతికొండగానే చంపడానికి ఉపయోగపడేటువంటి ప్రయత్నం చేసి రాబోయే రోజుల్లో ఇవన్నీ ప్రైవేట్ ఉపయోగపడే పద్ధతుల్లోనే ఆయన ప్లాన్ చేశాడు. ఎంత పెద్ద ఘోరమైనటువంటి తప్పు చేస్తూ ఎంత నిర్భయంగా చెప్పాడు. ఎవరు చూస్తే అబ్బా మోడీ ఎంత నిజం చెప్పాడు, కమ్యూనిస్ట్ ఎంత అబద్ధం చెప్పారు చెప్పేసి అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఆయన హావభావాలు, వేష భాషలు అవన్నీ ఎంత సొంపుగా ఉంటాయి కదా. మరి 95% మీడియా మొత్తం ఆయన చేతుల్లో ఉంది కదా. అబద్ధాన్ని నిజం చేసే శక్తి ఆయన దగ్గర ఉంది కదా, మా దగ్గర లేదు కదా. మీరు నిజం చెప్పకుండా మీరు నమ్మిస్తారు. ఉన్న ఫ్యాక్ట్ ఇది రాసి, అందుకే మీకు ఫ్యాక్ట్ ఇచ్చారు రేటింగ్.